ఒక నిండైన గర్భిణి ఉంది. ఈమెకు 9 నెలలు నిండాయి. ఈ 9 నెలలు నిండైన గర్భిణి, ఆ గర్భంలో 2 బిడ్డలు, కవల పిల్లలు. వీరిద్దరూ తల్లి నుండి ఆ పౌష్టికతను, పోషణను ఒకేసారి పొందుకున్నారు. ఆ 9 నెలలు వారిద్దరూ కలిసి పెరిగారు, కలిసి పుట్టారు, కలిసి పడుకున్నారు, కలిసి బలాన్ని స్వీకరిస్తున్నారు, కలిసి ఆడుకున్నారు, కలిసి తిట్టుకున్నారు, కలిసి బహుశా తన్నుకున్నారు, కొట్టుకున్నారు. 9 నెలలు హాయిగా వారు జీవించారంట తల్లి గర్భములో. అందులో పెద్దవాడు తల్లి గర్భము నుండి బయటపడుతున్నాడు, ప్రసవం ద్వారా డెలివరీ అవుతూ ఉన్నాడు. ఈ డెలివరీ అంటే ఏమిటో, ప్రసవం అంటే ఏమిటో అస్సలు తెలియదు ఇద్దరికి కూడా. ఒకరికొకరు చెయ్యి పట్టుకుని అంటున్నారు, నో నో వే, డోంట్ గో అవే, వదలొద్దు, నన్ను వదలొద్దు, నన్ను విడిచి వెళ్ళొద్దు, వెళ్ళిపోవద్దు అంటూ ఒకరికొకరు ఏడ్చుకుంటూ వీడుకోలు చెప్తూ ఉన్నారంట దేవుని యందు ప్రియులారా. ఇక మొదటివాడు ఈ లోకంలో పుట్టకనే పుట్టేశాడు. పుట్టేసరికి తెలుస్తుంది మన వాడికి ఇదంతా ఒక కొత్త లోకం, ఒక పెద్ద లోకం, ఒక పెద్ద ప్రపంచం. అప్పటి వరకు తల్లే లోకం అనుకున్నాడు. తల్లి లోపల ఉన్నాడు, తల్లిని ఇప్పుడు చూడలేదు. మొట్టమొదటిసారి తల్లిని చూస్తున్నాడు. అరే తల్లి మాత్రమే ఉంటుంది ఈ లోకంలో అనుకున్నాను నేను. తండ్రి కూడా ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు, ఎందరో బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు అని తెలుసుకుంటున్నాడు. కానీ లోపల ఉన్నాడే రెండవ కవల పిల్లవాడు, రెండోవాడు, వాడు మాత్రం నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు మోసం జరిగిపోయింది, అన్యాయంగా నా సహోదరుని తీసుకుని వెళ్ళిపోయారు, ఇక నా బ్రతికింతే, నేను ఎందుకు బ్రతకాలి అని వాపోతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు ఆ ఎడబాటు ఎంతకాలం, బహుశా 1 నిమిషం, కొంతమందికి 2-3 నిమిషాలు, మహా అయితే ఒక 10 నిమిషాలు అంతే. ఒక 10 నిమిషాల ప్రాంతంలో సమయంలో మళ్ళీ రెండో వాడు కూడా ఈ లోకంలో డెలివరీ ద్వారా, ప్రసవం ద్వారా ఈ లోకంలో అడుగు పెట్టాలి. ఇక్కడ కోల్పోయాడే గర్భం లోపల కోల్పోయిన తన యొక్క అన్నయ్యను గర్భము బయట లేదంటే ఈ లోకంలో మళ్ళీ చూస్తాడు, మళ్ళీ కలుసుకుంటాడు, మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ ఆడుకుంటాడు, మరలా కలిసి పెరుగుతారు, మరలా కలిసి జీవిస్తారు, మరలా కలిసి తల్లి ప్రేమను పొందుకుంటారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉపమానం చాలా క్లియర్గా ఉంది కదా. దేని గురించి? మరణము గురించి. సో ఈ లోకంలో మనం కూడా ఆ యొక్క రెండవ పిల్లవాడు గర్భంలో పడిన వేదన పడుతున్నాం. అయ్యో నా తండ్రి నాకు విడిచి వెళ్ళిపోయాడు, నా తల్లి నన్ను విడిచి వెళ్ళిపోయింది, నా సోదరుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నాకు అన్యాయం జరిగిపోయింది, నేను ఒంటరివాడిని అయిపోయాను, నా బతుకు నాశనం చేసేసుకున్నాను, ఇక నేను ఎందుకు బ్రతకాలి అని మనం కూడా వాపోతుంటాం, బాధపడుతూ ఉంటాం. దేవుని యందు ప్రియుల గుర్తుంచుకోండి, ఈ లోకంలో ఉంటుండగా మనం దేవుని చూడలేము. ఎందుకంటే ఈ లోకం దేవుని గర్భం వంటిది. ప్రసవం అయిన తర్వాతే తల్లిని చూడగలిగినట్లుగా ఈ లోకం నుండి మనము బయటకు ప్రసవం అయిన తర్వాతే, డెలివరీ అయిన తర్వాతే, మరణము తర్వాతే మనము ప్రభుని చూడగలం, దేవుని చూడగలం. మన తల్లియు, మన తండ్రియు, మన దేవుడును, మన రాజును, మన ప్రభువు, మన ఆధారము, మన కాపరి, మన ప్రాణప్రదాత ఆయనే. అప్పుడు వరకు మనం ఆయన చూడలేం ఈ కళ్ళతో. దేవుని యందు ప్రియులారా, ఈ ఎడబాటు ఎంతో కాలం కాదు, కొద్ది కాలం మాత్రమే. మీకు రోజంటే రోజు దేవునికి ఒక రోజు 1000 సంవత్సరాలతో సమానం, 1000 సంవత్సరాలు ఒక్క రోజుతో సమానం. Therefore this is death.